హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ కాయలు చూస్తుంటే మీకు ఏదైనా గుర్తుకొస్తుందా? సో చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కాయలు చూడగానే ఏంటి అనేసి, ఎందుకు ఉపయోగిస్తారు అనేసి. సో ఇప్పుడైతే ఎక్కడ పెద్దగా యూస్ చేయటం లేదు, కానీ అప్పట్లో బాగా యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం రేర్గా యూస్ చేస్తున్నారనమాట. సో ఇది మాకైతే మా ఊర్లో దొరికాయి. ఇంకా మేము తీసుకొని ఇలా ఎండబెట్టుకుంటున్నాను. సో ఒక బాగా ఎండిన తర్వాత వీటిని షాంపూ లాగా యూస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే చాలా వరకు అందరికీ గుర్తుకే వచ్చింటుంది. సో వీటిని కుంకుడుగాయలు అంటారు. ఇంకా మా చిన్నప్పుడైతే మా అమ్మ ఎక్కువ ఈ కుంకుడుగాయలతోనే హెడ్ బాత్ చేసేదన్నమాట. అప్పుడైతే మాకు ఎలా ఉండేదంటే చాలా లావుగా ఉండేది. అసలు 2 చేతులు పట్టుకుంటే 2 చేతులు కరెక్ట్గా సరిపోయేదనమాట. అంత లావు ఉండేదన్నమాట హెయిర్ మాకు. పొడవు కూడా చాలా లాంగ్గా ఉండేది. సో తర్వాత ఏదేదో షాంపూలు అవి యూస్ చేసేది, చాలా సన్నగా అయిపోయిందిలేండి. అంటే ఈ కుంకుడుకాయలు ఎన్ని రోజులు పెట్టాను, దాని తర్వాత షాంపూ చేసిండేదంతా ఫుల్ వీడియోలు అయితే చూడండి. తర్వాత ఇప్పుడైతే బెడ్షీట్లు అన్నీ నానపెట్టేసాను. ఇవి మిషన్లో వేయాలంటే అస్సలు వేయలేము. సో కంపల్సరీగా అన్నీ నానపెట్టి ఉతకాల్సిందేనమాట. సో ఇప్పుడైతే అన్నీ నానపెట్టేసాను. బట్ ఇవి ఉతకడానికి కూడా చాలా కష్టము. అన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటే చాలా బరువుగా ఉంటాయి కదా. సో మేము ఏం చేస్తామంటే బాగా నానపెట్టేసి కాళ్ళ కింద వేసి బాగా తొక్కేసి మళ్ళీ వాటర్ వేసి అలిచేసి ఆరేసేస్తామన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోతుంది అనేసి. ఈ కుంకుడుకాయలను అయితే రోజు ఎండ పెడుతూనే ఉన్నాను. సో లాస్ట్కి ఒక 2-3 డేస్ తర్వాత అలా కొంచెంగా ఎండ అంతేనమాట. అప్పుడు ఈ కుంకుడుకాయలు తీసుకున్నప్పుడు చాలా ఎండ ఉంది. బట్ చాలా లేట్గా ఎండుతాయి అన్నమాట కుంకుడుకాయలు అయితే. మా పొలం దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే పొలం దగ్గర ఇంకా కొంచెం సేపు కూర్చుందామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ పొలాలు ఉన్నప్పుడు మాత్రం అలా అనిపిస్తుంది. అదే ఆ పొలాలు అంటే ఆ గ్రీన్గా లేకపోతే మాత్రం ఎండకి తట్టుకోలేం కదా. సో వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో అప్పుడైతే మాకు బాగా పచ్చగా ఉండేదన్నమాట. ఎటు చూసినా అంటే మడి గడ్డి ఉండేది. మేము అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని తాగడానికి వెళ్ళాము. చూడండి మా చెట్లు మునక్కాయలు కూడా అక్కడక్కడ కాసాయి. పొలం దగ్గర అయితే ఫుల్గా గాలి వస్తుంది. ఇది వచ్చి మా ఎద్దుల బండి అనమాట. సో ఈ మధ్యనే మా అబ్బాయి ఎక్కినప్పుడు పాపం ఒకటి విరిగిపోయిందనమాట. ఆ చెక్క చాలా పాతకాలంది కాబట్టి ఆ చెక్కలన్నీ విరిగిపోతున్నాయి. సో మా మామయ్య గుర్తుగా ఉంటుందని మా మామ అలానే దాన్ని పెట్టేశారనమాట ఎద్దుల బండిని. సో ఇప్పుడైతే మా అరటి గెలని చూపిస్తాను. సో చాలా రోజుల ముందు మేము అరటి చెట్లు నాటారనమాట. సో అరటి కాయలు కూడా వచ్చాయి. ఇంతకుముందు ఒక గెల వచ్చింది. సో ఇప్పుడైతే 2 గెలలు వచ్చాయి. సో ప్రజెంట్ అయితే ఒక గెల కరెక్ట్గా అంటే రెడీగా ఉందన్నమాట, ఈరోజు రేపు అన్నట్టు. సో చూస్తున్నారు కదా. ఇంకొకటి కూడా వచ్చింది. సో ఆ గెలలో నుంచి లైట్గా చిన్న అరటి కాయలు వచ్చాయన్నమాట. సో ఆకులు అయితే ఎంత పెద్దవిగా ఉన్నాయంటే పైన అసలు మనకు సినిమాల్లో చూపిస్తారు కదా, ఒకటే ఆకులో అందరూ కూర్చొని భోజనం చేస్తే ఎట్లా ఉంటుందో కుటుంబం అంతా. సో అంత పెద్ద ఆకులు అన్నమాట. సో చూడ్డానికైతే 2 కళ్ళు చాలు. చూడ్డానికైతే ఎంత గ్రీన్గా ఎంత బాగుందంటే అరటి చెట్టుని చూస్తుంటే చాలా సేపు నేనైతే ఆ చెట్టునే చూస్తూ ఉండిపోయినా. మేము పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ చెట్టునే చూస్తూ ఉంటానన్నమాట. ఒక 2-3 చెట్లు కలిపి ఒకటే దగ్గర ఉండడం వల్ల కొంచెం గుబురుగా ఉంటాయి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మా పొలంలో ఉన్న ఒకే ఒక మామిడి చెట్టు ఇది. సో సింగిల్ అనమాట. దీంట్లో ఇప్పటి వరకు అయితే కాయలు అయితే ఒక్కటి కూడా కాయలేదు. కనీసం పిందెలు కూడా వేయలేదు ఇప్పటి వరకు అయితే. సో చాలా చిన్న చెట్లండి. నీళ్ళు కట్టడానికి నీళ్ళు వదిలితే గడ్డికి, సో చూడండి ఆకులన్నీ ఇలా ఒక దగ్గరకు వచ్చేసాయి అన్నమాట. అసలు వాటరే పోవట్లేదు ఆకుల వల్ల. సో ఆకులన్నిటిని పక్కకి నెట్టుకుంటూ వాటర్ కట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ నేరేడు చెట్టు ఆకులు. సో అలా అన్నీ పడిపోయాయి. ఇవైతే దోస తీగలు అన్నమాట చూడండి. సో అక్కడక్కడ చిన్న దోసకాయలు ఉన్నాయి. సో ఇది మాది కాదు, పక్కన వాళ్ళది. సో ఆ దారిలో వెళ్తుంటే తీసాను అంతే ఇది.
అండ్ మీకైతే ఇప్పుడు ఒక మునగ చెట్టుని చూపిస్తాను చూడండి. అస్సలు ఆ చెట్లో ఆకు గానీ ఏమీ లేదు. అస్సలు అన్నీ మునక్కాయలే. చెట్టు అంతా కాయలేననమాట. సో, అంత ఫుల్లుగా ఉంది. సో, ఇప్పుడైతే కుంకుడుగాయలయితే రెడీగా ఉన్నాయి. సో, ఒక 10 డేస్ అలా ఎండబెడితే మాత్రం కుంకుడుగాయలు పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడైతే బాగా ఎండిన కాయలు ఇవన్నీ. సో, చూడండి. సో, బాగా ఎండిపోయిన తర్వాత మనము బాగా దంచుకొని షాంపూ చేసుకుంటే మాత్రం బాగా ఉంటుంది. సో, నాలాగా మాత్రం అలా నేనైతే స్పీడ్‌గా అన్నీ తొందరగా అయిపోవాలనేసి ఒకటేసారి అన్ని కాయలు వేసి దంచేసాను. చిన్నగా 1, 2 అలా వేసుకొని దంచుకుంటే మాత్రం సో, తొందరగా అయిపోతది. అలా మనం కావాల్సిన కుంకుడుగాయలు ఎన్ని కావాలో అన్ని షాంపూ చేసుకోవడానికి ఎన్ని కావాలో అన్ని. అంటే నేనైతే నాకు మా ఆయనకి ఇద్దరికి కలిపి కుంకుడుగాయలని దంచుకుంటున్నాను. సో, అలా కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొట్టుకోవాలి. లేకపోతే చేతులు కూడా కొట్టేసుకుంటాము. అండ్ చూస్తున్నారు కదా! దంచినప్పుడు ఇలా పీచుగా వస్తది. సో, అది అంతటిని కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం సేపు నానబెడితే మనకి షాంపూ అనేది బాగా వస్తుందనమాట. సో, ఫస్ట్ డే అయితే నేను సరిగ్గా నానబెట్టక అలానే చేసుకున్నాను. సో, కొంచెం జిడ్డుగా ఉండింది. మళ్ళా 2 డేస్ తర్వాత మళ్ళీ మా అమ్మకి ఇలా చెప్తే, అలా కాదు కొంచెం సేపు నానబెట్టి షాంపూ చేసుకుంటే బాగా విడుగుతుంది. అంటే తల అనేది బాగా జిడ్డు లేకుండా వస్తుంది అని చెప్పింది. సో, తర్వాత నుంచి నేను ఒక 2, 3 అవర్స్ అలా నానబెట్టుకున్నాననమాట. సో, 2, 3 అవర్స్ నానబెట్టేసిన తర్వాత లోపల చెత్త అంతా ఉంటుంది కదా! అదంతా బాగా పిసికేయాలి ఆ నారనంతా. అంటే షాంపూ అనేది దాంట్లోనే ఉంటుంది కాబట్టి, సో, బాగా పిసికేసి పడేయాలి. సో, చూస్తున్నారు కదా! ఆ చేత్తో అలా అంటుంటేనే ఆ నురగలాగా వస్తుంది. సో, షాంపూ అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది. సో, పర్ఫెక్ట్‌గా. అండ్ కొంచెం వడకట్టుకుంటే మనకి ఇంకా బెస్టు. ఎందుకంటే ఆ చిన్నవి కూడా ఉండకుండా ఆ ఎంట్రుకలకి తగలకుండా ఉంటాయి. బట్ నేనైతే వడకట్టలేదు. కొంచెం ఆ పీచు అంతా అలానే ఉండిపోయిందనమాట. అండ్ ఇప్పుడైతే నా షాంపూ అయితే రెడీ అయిపోయింది. కుంకుడుగాయతో చేసిన నేచురల్ షాంపూ, హోమ్‌మేడ్ షాంపూ అయితే. అండ్ అలానే ఉండిపోవడం వల్ల నాకు హెడ్ బాత్ చేసినప్పుడు ఆ పీచ్ అంతా అంత హెయిర్‌కి తగులుకునే ఉందనమాట. సో, చూస్తున్నారు కదా! కొంచెం చిన్నవి అట్లానే ఉండిపోయాయి. సో, వడకట్టుకుంటే మాత్రం అలా ఉండదు. బట్ కుంకుడుగాయతో హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూతో హెడ్ బాత్ చేసిన దానికంటే కూడా మన హెయిర్ ఇంకా బాగుంటదనమాట. అంటే నాకైతే ఆ రోజు చాలా బాగుందనిపించింది. హెయిరు కొంచెం లావుగా అలా అనిపించిందనమాట. సో, అది నా ఫీలింగ్ ఏమో. అండ్ ఇప్పుడైతే మేము మళ్ళీ మా పొలం దగ్గరకొచ్చేసాము. అక్కడ మా ఇంటి దేవుడు ఉంటాడనమాట. సో, ఇంక అక్కడ వచ్చి పూజ చేసుకుంటున్నామనమాట. లేదు. నువ్వు ఆపినవా? హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.